వైఎస్ఆర్-6 న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలో అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేనేత సహకార సంఘంనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,85,00,000 బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకి చేరింది. మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 3 రోజులుగా చేనేత సహకార సంఘం భవనం ముందు కొనసాగుతున్న దీక్ష శిబిరమును సందర్శించి తన సంఘీభావం తెలియజేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏడాదికి 24,000 డైరెక్ట్ గా నేతన్నల బ్యాంక్ ఖాతాలో జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ తోట కొనియాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన నేతన్నకు ఏడాదికి 25,000 ఆర్థిక సహాయం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా హామీలు తుంగలు తొక్కారని ఎమ్మెల్సీ తోట విమర్శించారు. అంగర శ్రీ గణపతి చేనేత సహకార సంఘంనకు న్యాయబద్ధంగా రావాల్సిన 3,85,00,000 బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మెల్సీ తోట రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేని ఎడల నేత కార్మికుల కుటుంబాలకు వీధిన పడతాయని ఎమ్మెల్సీ తోట ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోట వెంట మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, వైస్ ఎంపీపీ గున్నం భానుప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షులు గూటం సత్యనారాయణ, కండ్రిగా మాజీ సర్పంచ్ వంగా శ్రీనివాస్, వైసీపీ మండల వైస్ ప్రెసిడెంట్ సలాది వీరబాబు, పేరబత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణపతి చేనేత సహకార సంఘం అంగర చేనేత సహకార సంఘం రిలే నిరాధ్యక్షుల్లో కూర్చున్నారు. ఈ రిలే నిరాధ్యక్షులు చేయడానికి గల కారణాలు, మీ యొక్క సొసైటీలు నడకే ప్రశ్నార్థకం అయిపోయింది. భవిష్యత్తులో ఏది తీసుకెళ్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సొసైటీలకి ఆదుకోవాలని చేస్తున్నటువంటి, మీరు చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి చేనేత సహకార సంఘ సభ్యులకి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, ఒకప్పుడు ఈ దేశానికి వ్యవసాయ రంగం ఎంత పెద్ద రంగం, వ్యవసాయం తర్వాత అంత జనాభా ఈ సొసైటీ మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ కార్మిక సంఘం, ఈ చేనేత సంఘం, ఇంతమంది లక్షలాది మంది ఒక వృత్తి మీద బతికేటువంటి వృత్తి ఏదైనా ఉందంటే వ్యవసాయం తర్వాత చేయాలి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇది పూర్వం దీనికి ఉన్నటువంటి వైభవం మీ తరాల మారే కొద్ది ఆ వైభవం తగ్గిపోతూ వచ్చింది. దీనికి గల కారణాలు, ఒకప్పుడు పూర్తిగా చేనేత మీద నేసినటువంటి బట్టనే వాడేటువంటి పరిస్థితి ఉండేది. మగ్గాల మీద నేసినటువంటి బట్టనే, అంటే మారినటువంటి టెక్నాలజీ ప్రకారంగా అప్పటికే ఇప్పటికీ ఉన్నటువంటి మార్పుల్లో పని ఇంకా సులువుగా జరగటం కోసం, త్వరితగతిన జరగటం కోసం, అదేవిధంగా మీరు తయారు చేసేటువంటి బట్ట కంటే ఇంకా సోఫిస్ట్గా వచ్చేటువంటి విధంగా ఉండేటువంటి ఈ పవర్లూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పవర్లూమ్స్ రావడంతో మీ చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అయినటువంటి విషయం వాస్తవం. అయితే అలాగని చెప్పేసి మరి పవర్లో వదిలేసి చేనేత మీదే ఉండాలనేటువంటిది అది జరిగేటువంటి పరిస్థితి కాదు. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఈ స్పీడ్ యుగంలో టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేనేత రంగానికి స్వర్ణయుగంలా ఉండేటువంటి పరిస్థితి.